జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలం 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువుదీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువుతీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5 గంటల 45 నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకొని అర్చక స్వాములు వేదమంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలను స్తుతిస్తూ సహస్రనామార్చన నిర్వహించారు. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః. సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు స్వర్ణగిరి క్షేత్రం నందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 3వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరమహాలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించి అమ్మవారికి మహామంగళ హారతులు సమర్పించారు. చేసుకోండి. బోల్ మహాలక్ష్మి మాయీకి జై. జగద్ధమగవన్నింద్ర సుందో సహోదర్యై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం చంద్రలక్ష్మ్యై నమః. ఓం నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం ఆజల్జాపిస్త్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా సాసగుం సృజామహే మానోహిగుం సేర్జాతవేదో. శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నాపన తిరుమంజనం నిర్వహించారు. గోవింద గోవింద దివేక్షోషే నక్షత్రాజవాణ్యధ్వంసాత్తేనాదేవారయేషం మద్వా ప్రించేనద్యాభ్యాః నమస్తే అస్తి శ్రం సంవారస్రం సమాస్తేదం హృదయామి ముష్కరయ్యాత చినద్యస్య మందారం మూలామరవీరః ఉత్తమోస్యోషాది. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ వజ్రశోభిత స్వర్ణ ఆభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మంత్రముగ్ధులైనారు.
ఓం స్వాహాయ నమః ఓం స్వదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః లక్ష్మీదేవ్యాభ్యో నమః నమస్కారం చేసుకుని మన అర్చక స్వాములు మంగళసూత్రాలు దర్శింపజేస్తున్నారు. లక్ష్మీరమణ గోవింద స్వర్ణగిరివాస గోవింద. ఈ రోజు 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవింద నామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిరోజు సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం పద్మావతి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. సుధాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం నిత్యవుష్టాయే నమః ఓం విభావర్యే నమః ఓం అదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీప్తాయే నమః. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అత్రోపస్థి లక్ష్మీం వీరదపుత్రరాజధన. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలు ప్రముఖులు. నా పేరు శ్రీనాథ్ అండి. నేను వనస్థలపురం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ స్వర్ణగిరి దేవాలయము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. కట్టడం దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న సేవలన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న అర్చక స్వామివారు శ్రవణ్ గారు చాలా అద్భుతంగా ఆయన గాత్రంతో అన్నీ సక్రమంగా వారి పరివారంతో కలిసి అన్ని సేవలు సక్రమంగా చక్కగా చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు ఆశీష్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా గుడికి రావాలి. బట్ ఇవాళ మాకు దేవుడు పిలిచినారు. చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీలింగ్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడి దర్శనం మాకు అట్లా తిరుమల తిరుపతిలో ఉన్న అట్లా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఇదే తిరుపతి అనమాట. ఇంకా జలనారాయణ అంతా దశావతారాలు అంతా దశావతార మండపాలు గరుడ వేద అంతా మాకు చాలా అంటే చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అద్భుతం ఉంది. మొత్తం మా ఫ్యామిలీకి అంతా మంచిగా నచ్చింది. జై శ్రీమన్నారాయణ. जय श्रीमद नारायण। मैं मनीषा सुराना हैदराबाद से आज अपने 35 फ्रेंड्स ग्रुप के साथ हम आए स्वर्णगिरी मंदिर के दर्शन करने। सच में बहुत खूबसूरत, बहुत सुंदर और इतना स्वच्छ और शांतिमय यहाँ का वातावरण बहुत सुंदर बनाया है और इतना अच्छा लग रहा है। इतने सुंदर हमारे दर्शन हुए और जो जल मंडप हमने देखा शायद एक काठमांडू में है और दूसरा हैदराबाद के स्वर्णगिरी मंदिर में। तो सभी यहाँ आइए और देखिए, ऐसा सुंदर दृश्य आपने पहले कभी नहीं देखा होगा। और हमारे आज के इस स्वर्णगिरी यात्रा ये हमें रहेगी यादगार। और इतना सुंदर मंदिर बनाने हेतु मानेपल्ली ज्वेलर्स वालों का हम करते हैं हार्दिक आभार, हार्दिक आभार, हार्दिक आभार। जय श्रीमन्नारायण। స్వర్ణగిరి మందిర్ అద్భుతం, చాలా అద్భుతం. ఇక్కడ వచ్చినంతే స్వర్గంలో వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ రంగనాథ స్వామి గుడి కూడా చాలా బాగుంది. తిరుపతి లాగానే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చినాక చాలా బాగా కళ్యాణ మండపం కూడా చూసినాం. అద్భుతం, చాలా అద్భుతం ఉందండి.
ఇక్కడ వచ్చి ఒక్కసారి దర్శనం చేయండి, చాలా బాగుంది. స్వర్గంలో వచ్చినట్లు కనిపిస్తుందండి. వెంకటరమణ గోవిందా.